ఒక అడవిలో ఒక కోడి పుంజు, జింక స్నేహంగా ఉండేవి. తీరిక వేళల్లో అవి ఒక చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి. ఆ రోజు కూడా ఎప్పటిలాగా మిట్ట మధ్యాహ్నం వేళ చెట్టు దగ్గరకు చేరి ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నాయి. ఇంతలో ఒక సింహం అటువైపు వచ్చింది. జింక వెనుక వైపు నుండి రావడం వల్ల అది సింహాన్ని చూడలేదు. కోడి చూసింది. వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టు కొమ్మ పైకి ఎగిరింది. విచిత్రంగా వినపడ్డ కోడి అరుపు వినగానే సింహం ఉలిక్కిపడింది. సింహం కోడి పుంజును చూడలేదు. అమ్మో! మిట్ట మధ్యాహ్నం చెట్ల కింద పిశాచాలు జుట్టు విరబోసుకుని కూర్చుంటాయట. ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్ అనుకుంటూ సింహం వెనక్కి పరుగెత్తసాగింది. సింహం పరుగెత్తిన శబ్దం విని జింక తిరిగి చూసింది. పరుగెడుతున్న సింహం కనిపించింది. అది తనని చూసే భయపడి పారిపోతోందనుకుంది. అంతే. మరుక్షణం జింక గట్టిగా అరుస్తూ, ఒరేయ్ ఆగరా! ఎక్కడికి పారిపోతున్నావు? నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది అంటూ వెంటబడింది. ఇదంతా చెట్టు పైనుండి కోడి చూస్తోంది. తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి, మిత్రమా, వెళ్ళకు, వెనక్కిరా అంటూ కేకలు పెట్టింది. జింక కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు. అలాగే కాస్త దూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళాక సింహం పరిగెత్తటం ఆపి వెనుకకు తిరిగి తన వెంటే వస్తున్న జింకను చూసింది. జింక తన దగ్గరకు రాగానే సింహం దాని మూతి మీద పంజాతో ఒక్కటిచ్చి దానిని అక్కడి నుంచి తీసుకుపోయింది. నీతి: ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో అంతవరకే గర్వం ఉండాలి.